హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ చిక్కుడుకాయల టమోటాల కూర అండి. అది ఎలా చేస్తానో చేసేటప్పుడు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 5 స్పూన్లకి నూనె పోసుకుందామండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. 1 స్పూను ఆవాలు వేసుకుందాం. ముందుగానే ఉల్లిగడ్డలు నేను 3 మీడియం సైజు అండి అది కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి వేసుకుంటున్నా. అవి వేసుకున్నాక బాగా ఇలా వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఇలా వేసుకోవాలండి. కలర్ మారిందండి ఉల్లిగడ్డలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి అది వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇది ఉల్లిగడ్డలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగిపోయిందండి. పచ్చి వాసన పోయింది. ఇప్పుడు 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. అది కట్ చేసి కడిగి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు అది వేసుకుంటున్నా. అది వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు ఇలా కలుపుకొని ఆ తర్వాత ఏమేమి వేయాలో చెప్తానండి మళ్ళీ. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదండి. వెంటనే 4 మీడియం సైజ్ టమాటా అండి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది వేసుకుంటున్నా. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు అండి, 2 స్పూన్లు పసుపు అండి, 1.5 స్పూను కారం అండి. ఇవన్నీ వేసినాక బాగా ఈ చిక్కుడుకాయలకి ఈ టమాటాలకి బాగా కలిసేటట్టు అన్నీ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి అట్నే మగ్గనియ్యాలండి.
ఇలా బాగా కలుపుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో చూద్దాం. బాగా వేగిందండి. కొంచెం ఇంకా ఒక 10 నిమిషాలు వేగితే మన కూర టమాటాలు చిక్కుడుకాయల కూర రెడీ అయినట్టేనండి. బాగా వేగిందండి. ఇంకా ఒక 10 నిమిషాలు వేగితే చిక్కుడుకాయలు టమాటాల కూర మనకి రెడీ అయినట్టేనండి. నేనైతే 1/4 లీటర్ తీసుకున్నానండి నీళ్ళు. 1/4 లీటర్లో కొంచెందా పోసిన, ఇంకా కొంచెం ఉండేయండి నీళ్ళు. అది చూసుకొని పోసుకుందామండి. ఇలా బాగా కలుపుకొని నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చిక్కుడుకాయలు టమాటాల కూర ఉడికిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకండి, కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు ఈ 2 వేసుకుందామండి. ఇవి 2 వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఈ 2 ఫ్లేవరు ఈ చిక్కుడుకాయ టమాటాల కూరకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చిక్కుడుకాయలు టమాటాల కూర రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ అయిపోయింది చిక్కుడుకాయల టమాటాల కూర. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. చూసారు కదండి, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇది ఉడుకుడు కాండంలోకైనా తినచ్చు, లేదా రాగి గింజకైనా నంచుకొని తినచ్చండి. బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉందండి. ఎంతో గుమగుమలాడుతుంది. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.